బీజగణితంలో బహుపదులు, అలానే రేఖీయ సమీకరణాలు, వాటి మధ్య సంబంధము, గుణకాల మధ్య సంబంధము, బహుపది యొక్క పరిమాణము, బహుపది పరిమాణానికి దానికి గల కారణాంకాలకు మధ్య గల సంబంధము, వీటిపైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిపైన మనం దృష్టి కేంద్రీకరించాలి. అలానే మనం లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్, ఏకచలరాశి ద్విచలరాశి కలిగినటువంటి రేఖీయ సమీకరణాలు కూడా ఈ ఆల్జీబ్రాలో పార్ట్ కాబట్టి వాటి మీద కూడా మనం శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ముందుగా మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్లో చూస్తే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేటువంటి రేఖీయ సమీకరణం ఒక సరళ రేఖను సూచిస్తుంది. ఈ అంశంలో ముఖ్యంగా నిరూపక రేఖాగణితానికి అలాగే బీజగణితానికి మధ్య గల సంబంధం తెలియజేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి సంబంధం ఉంటుంది. దీనిపైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉంది. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేటువంటిది ఒక సరళ రేఖ యొక్క సాధారణ రూపం. అలానే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది మొదటి పరిమాణ రేఖీయ సమీకరణం కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేటువంటిది ఒక రేఖీయ సమీకరణం తీసుకున్నాం. కరెక్ట్. సో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే రేఖీయ సమీకరణంలో ఎక్స్ యొక్క గుణకం ఏ, వై యొక్క గుణకము బి. మనం దీన్ని మరొక సమీకరణం కోసం దీన్ని a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనేటువంటి మనం తీసుకున్నాం. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మరో సమీకరణాన్ని తీసుకుందాం. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అని ఇంకో రేఖీయ సమీకరణం తీసుకున్నాం. వీటి గుణకాలను పోలుద్దాం. a1 బై a2 b1 బై b2 c1 బై c2 గుణకాల యొక్క నిష్పత్తి a1 బై a2 b1 బై b2 c1 బై c2. ఈ గుణకాల నిష్పత్తిని మనం పోల్చి చూద్దాం. అంటే a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 విచ్ ఈజ్ ఈక్వల్ టు c1 బై c2 అయింది అనుకుందాం. a1 బై a2 b1 బై b2 c1 బై 3 సమానం అనుకుందాం. అప్పుడు మనకు ఆ సమీకరణాన్ని సాధిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సమీకరణం అంటే 2x ప్లస్ 3y ప్లస్ 5 ఈక్వల్ టు 0, 4x ప్లస్ 6y ప్లస్ 10 ఈక్వల్ టు 0 అనేటువంటి రెండు సమీకరణాలు చూసాం. 2/4, 3/6, 5/10. 2/4, 3/6, 5/10. 2/4 అంటే ఎంత? 1/2. 3/6, 1/2. 5/10, 1/2. అంటే గుణకాల యొక్క నిష్పత్తి సమానంగా ఉన్నాయని మీరు అర్థం చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ రెండు సమీకరణాలను సాధిద్దాం. రెండు సమీకరణాలను సాధిస్తే మనకు వచ్చినటువంటి సందర్భం చూడండి. మొదటి సమీకరణాన్ని రెండో సమీకరణంతో మొదటి సమీకరణం రెండు పోల్చి చూసేటప్పుడు ఖచ్చితంగా మొదటి సమీకరణము రెండవ సమీకరణంలో హాఫ్ వంతుంది అని చెప్పచ్చు. లేదా మొదటి సమీకరణాన్ని 2 చేత గుణిస్తే రెండో సమీకరణం వచ్చేస్తుంది. అంటే రెండు సమీకరణాలు ఒకే సమీకరణాన్ని సూచిస్తున్నాయి అన్నమాట. వీటిని సాధించామనుకోండి, ఎక్స్కు వేరు వేరు విలువలు ఇస్తే వైకు వేరు వేరు విలువలు వస్తాయి. అంటే వీటికి అనంతమైనటువంటి సాధనలు ఉన్నాయి అని చెప్పచ్చు. అంతేనా? అనంతమైన సాధనలు ఉన్నాయి. అలాగే 2x ప్లస్ 3y ప్లస్ 5 ఈక్వల్ టు 0 అనేది ఒక సరళ రేఖని, 4x ప్లస్ 6y ప్లస్ 10 ఈక్వల్ టు 0 అనేది మరొక సరళ రేఖను సూచిస్తుంది అనుకుందాం. సూచిస్తే రెండు కూడాను ఒకే రకమైన సరళ రేఖను సూచిస్తాయి కదా. అంటే ఒక రేఖ మరొక రేఖ పైన అధ్యారోహణం చెందుతుంది. అంటే ఒకదాని మీద ఒకటి వస్తుంది. ఒకదానిపై ఒకటి వస్తుంది అంటే అర్థం ఏంటి? ఆ రెండు ఏకీభవించినటువంటి బిందువుల సంఖ్య అనంతముగా ఉంటుంది. అంటే ఏకీభవించిన బిందువుల సంఖ్య అనంతము. ఈ రెండు సమీకరణ యొక్క సాధనలు అనంతము. చూసారా? కాబట్టి ఈ రెండింటి మధ్య సంబంధం. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని మనము డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాం. డిపెండెంట్ ఈక్వేషన్స్.
అదే రేఖ రూపంలో చెప్పాలనుకుంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. కోఇన్సిడెంట్ లైన్స్, డిపెండెంట్ ఈక్వేషన్స్. చాలా సందర్భాల్లో ఈ రెండింటిని తారుమారు చేసి మాట్లాడడం జరుగుతుంది. ఈక్వేషన్స్ చెప్పేటప్పుడు డిపెండెంట్ ఈక్వేషన్స్ అని చెప్పాలి. అలాగే రేఖలను చెప్పేటప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్ అనాలి. కోఇన్సిడెంట్ ఈక్వేషన్స్, డిపెండెంట్ లైన్స్ అనేటువంటివి ఉండవు. కాబట్టి వీటిపైన కొద్దిగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. క్లియర్? సో అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయితే అంటే గుణకాల యొక్క నిష్పత్తులు సమానము అయితే ఆ రెండు రేఖలు ఒకదానికొకటి అధ్యారోహణం చేయబడిన రేఖలను సూచిస్తాయి. అదే ఆ రెండు సమీకరణాలు పరస్పర ఆధారిత సమీకరణాలుగా చెప్పచ్చు. డిపెండెంట్ ఈక్వేషన్స్గా మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. క్లియర్? ఓకే. నౌ వి విల్ సీ ఎనదర్ పాసిబిలిటీ. ఇప్పుడు మనం రెండో పాసిబిలిటీని చూద్దాం. రెండో పాసిబిలిటీ ఏంటి? మనకు అన్నీ సమానం కాదు కదా, మరొక అవకాశం ఉన్నట్టు ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు మనం చూసేటటువంటిది ఇంకొక ఛాన్స్ ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇది రెండో సందర్భం. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అనేటువంటిది మనం తీసుకుందాం. అయితే దీనికి ఒక ఉదాహరణ మనం జాగ్రత్తగా చూద్దాం. సేమ్ ఉదాహరణ తీసుకుంటున్నా. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే. 4x ప్లస్ 6y ఈక్వల్ టు 14. ఈ రెండు సమీకరణాలను సాధిద్దామంటే 2/4 ముందు రేషన్ కంపేర్ చేద్దాం. 2/4, 3/6, 5/14. క్లియర్? 2/4, 3/6, 5/14. 2/4 ఈక్వల్ టు 3/6. ఎందుకు? 2/4 అంటే 1/2, 3/6 అంటే 1/2. బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 5/14. ఓకే. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలను సాధిద్దాం అనుకోండి. మొదటి సమీకరణాన్ని రెండో సమీకరణంతో పోల్చేటప్పుడు అది 2 రెట్లు ఉంటుంటే అనిపిస్తుంది. కాబట్టి రెండవ చేత గుణించా మొదటి సమీకరణం. అప్పుడు ఏమవుతుంది? 4x ప్లస్ 6y ఈక్వల్ టు 10 అవుతుంది. తీసివేసాం అనుకోండి, మనకు సాధనలే ఉండవు. అంటే వీటికు సాధనలు లేవు అంటాం. మరి 2/4 ఈక్వల్ టు 3/6. ఇప్పుడు మనం ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనేటువంటి తీసుకుంటే ఒక సరళ రేఖను సూచిస్తుంది అనుకుంటున్నాం. కాబట్టి దానికి వాలు ఉంటుంది. వాలు అనేది -x గుణకము బై y గుణకం. -x గుణకము బై y గుణకం అంటే ఏంటి అర్థము? -2/3 అనేది మొదటి రేఖ యొక్క వాలు. రెండో రేఖ యొక్క వాలు ఎంత? -4/6 రెండో రేఖ వాలు. -4/6 అనేది అగైన్ -2/3 అవుతుంది. అంటే ఆ రెండు రేఖల యొక్క వాలులు సమానం. రెండు రేఖల వాలులు సమానమైతే ఆ రెండు సమాంతరాలు అవుతాయి. రెండు రేఖలు సమాంతరాలు అయ్యాయనుకోండి, వాటి మధ్య ఏ విధమైనటువంటి ఖండన బిందువులు ఉండవు. సమాంతరంగా ఉంటాయి కదా, అంటే ఎంత పొడిగించినా అవి ఖండించుకోవు. అంటే ఇక్కడ ఖండన బిందువులు, ఏకీభవించిన బిందువులు శూన్యం, అక్కడ సాధనలు శూన్యం. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అనేటువంటిది రెండు సమీకరణాలకు ఉన్నటువంటి నియమం. ఈ దేనికోసం నియమం ఇది? సాధనలు లేకపోవటం. సో సాధనలు శూన్యమైతే ఇది కండిషన్. సో ఇటువంటి సమీకరణాలని ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, అసంగత సమీకరణాలు, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు. అంటే వాటికి ఏ విధమైనటువంటి సాధనలు ఉండవు. అవే రేఖలుగా సూచిస్తే వాటిని మనము సింపుల్గా ప్యారలల్ లైన్స్ అంటాం. సమాంతర రేఖలు. అగైన్ మీకు దీనిలో ఇంపార్టెంట్ చెప్తున్నా ఏంటంటే, సమీకరణం వాడేటప్పుడు మనం వాడేది అసంగత సమీకరణాలు లేదా ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని చెప్పాలి. లైన్స్ అని వాడేటప్పుడు ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు అనేటువంటి వాడాలి. ఎందుచేత అలా అంటున్నాము? వీటికి సమీకరణాలుగా మనం భావిస్తే వాటికి ఏ విధమైనటువంటి సాధనలు ఉండవు. రేఖలుగా భావిస్తే వాటికి ఖండన బిందువులు ఉండవు. క్లియర్? సో మూడో పాసిబిలిటీని చూద్దాం. అయితే మూడో పాసిబిలిటీని మనం చూసేటప్పుడు దానికి ఉన్నటువంటి సందర్భం ఏంటి? మూడో పాసిబిలిటీ చెప్పాలనుకుంటే అక్కడ
ఈ రేషియోస్ ఏవి సమానంగా ఉండకూడదు. అంటే A1/A2, B1/B2, C1/C2లు ఏవి కూడా సమానంగా ఉండకూడదు. అన్నీ కూడా డిఫరెంట్గా ఉండాలి. మరి డిఫరెంట్గా ఉండాలని అంటే మనం మీకు నచ్చినటువంటి సమీకరణాన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ని మారుస్తున్న విలువలను 2x ప్లస్ 5y ఈక్వల్ టు 7, x plus 4y equal to 5. 2x plus 5y equal to 7, x plus 4y equal to 5 అనేటువంటి రెండు సమీకరణాన్ని తీసుకుంటాం. ఈ సమీకరణాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను సాధిద్దాం అనుకున్నాం అనుకోండి. అంటే ముందు కంపేర్ చేద్దాం. 2/1 x గుణకాల నిష్పత్తి, 5/4 y గుణకాల నిష్పత్తి, 7/5 స్థిర సంఖ్యల నిష్పత్తి. 2/1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5/4 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 7/5. అంటే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 అనే సందర్భం వచ్చింది. ఈ సమీకరణం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాధించామనుకోండి. దాన్ని సాధించామనుకో 2xలో x పోతే x ప్లస్ 5yలో 4y పోతే y ఈక్వల్ టు 2, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే సబ్ట్రాక్ట్ యాడ్ చేసామనుకోండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? లేదా 3x ప్లస్ 4y సాల్వ్ చేస్తే చివరికి వచ్చేది x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1. కరెక్ట్? ఇంతకన్నా వేరే సొల్యూషన్స్ ఏమైనా వస్తాయా? వచ్చే ఛాన్సెస్ లేవు. అంటే ఏకైక సాధన వస్తుంది. వీటిని కన్సిస్టెంట్ ఈక్వేషన్, సంగత సమీకరణాలు అంటారు. 2x ప్లస్ 5y ఈక్వల్ టు 7 అనేది ఒక రేఖను సూచిస్తే x ప్లస్ 4y ఈక్వల్ టు 5 అనేది మరొక రేఖను సూచిస్తే ఆ రెండు రేఖలు ఖండించుకుంటాయి. ఏకైక ఖండన బిందువు ఉంటుంది. అంటే సమీకరణాలుగా మనం భావిస్తే ఏకైక సాధన ఉంటుంది. అలాగే సరళ రేఖలుగా భావిస్తే ఏకైక ఖండన బిందువు ఉంటుంది. కాబట్టి వీటిని కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని అంటారు, లేదా మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేటువంటిది అంటారు. సో ఇది వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం. వీటిపైన మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టుకోవాలి. సో A1/A2, B1/B2, C1/C2 అనేటువంటి మూడు గుణకాల నిష్పత్తిని మనం తీసుకుంటే అన్నీ కూడా A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2 అయిందనుకోండి. అప్పుడు మనం వాటిని డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాం, కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటాం. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే వాటిని ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం, ప్యారలల్ లైన్స్ అని అంటాం. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే అప్పుడు ఆ సమీకరణాన్ని మనం కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం, అలాగే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. సో ఈ కండిషన్స్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పరీక్షల్లో వచ్చే క్వశ్చన్స్ని సులభంగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించేయండి. ఇందులో ఏ విధమైనటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చూసుకోవాలి. క్లియర్? ఓకే. నవ్వు మనం మరికొన్ని ప్రశ్నల్ని మనం సాల్వ్ చేద్దాం. వాటిపైన వాటి యొక్క అప్లికేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చేస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక రేఖీయ సమీకరణం అనేటువంటిది సరళ రేఖను సూచిస్తుంది. అలాగే ఒక వర్గ సమీకరణం అనేటువంటిది పరావలయాన్ని సూచిస్తుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇచ్చినటువంటి సమీకరణాలు ఎటువంటి సమీకరణాలు అనేటువంటి వాటికి కూడా కొంత దృష్టి పెట్టండి. పరీక్షల్లో వాటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్లో రాయవలసి ఉంటుంది. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ని తీసుకుంటున్నాను. వాటిని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చేసేటప్పుడు ఎలా చేయాలనేటువంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై x ప్లస్ 2. వాట్ ఈస్ ద రిమైండర్? దీన్ని అడిగాడు మనకు. 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై x ప్లస్ 2. వాట్ ఈస్ ద రిమైండర్? దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? దీన్ని చాలా పద్ధతుల్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, దీన్ని p ఆఫ్ x అనుకోండి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 3x ప్లస్ 1 అనుకోండి. x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనుకోండి. x ఈక్వల్ టు -2 అవుతుంది. -2ని x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత విలువ వస్తుందో అది చేసావు.
మెథడ్ 1. సో ఎక్స్ ప్లస్ 2 అని తీసుకున్నారు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చేస్తున్నా. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 3x ప్లస్ 1. ఎక్స్ ప్లస్ 2 ఏం తీసుకుంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనుకోండి. కాబట్టి అప్పుడు మీకు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు -2. ఈ -2ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే పీ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ -2 ప్లస్ 1. అంటే -2 హోల్ స్క్వేర్ ఈజ్ +4. 2 4s are 8. 3 -2s are -6 and +1. 8 plus 1 is 9. 9 minus 6 is 3. So P of -2 equal to 3. అంటే P of x 2x² plus 3x plus 1 అనేది x plus 2 చేత భాగింపబడితే మనకు 3 అనేది శేషముగా వస్తుంది అని అర్థం. ఈ విధంగా ఏదైతే ఇస్తారో అది చేయొచ్చు. ఇదొక పద్ధతి. ఇప్పుడు ఇంకొక పద్ధతిని తీసుకుందాం. దీన్ని టెక్స్ట్ బుక్లో మనం ఇచ్చాము. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాన్ని ఇదే మెథడ్ని మీరు ఫాలో అప్ అవ్వచ్చు లేదా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. సో నేను వేరొక దాన్ని తీసుకుంటున్నా. ఇదే క్వశ్చన్ని వేరే మెథడ్లో సాల్వ్ చేయటం ఎలా. దాన్ని వేరే మెథడ్ ఏంటంటే 2x² సేమ్ దాన్ని తీసుకుంటున్నా. 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఇదే కదా ఇప్పుడు నేను తీసుకున్నది. దీన్ని మనం x ప్లస్ 2తో డివైడ్ చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంది, భాగాహార పద్ధతి. ఇక్కడ మీరు దేంతో భాగిస్తున్నారు, x ప్లస్ 2 చేత భాగిస్తున్నారు కదా. సో ఈ 2x² x చేత డివైడ్ చేయండి. ఎంత వచ్చింది కోఎఫిషియంట్ మనకు 2x, అంతేనా. 2x వేయండి. వేస్తే 2x ఇంటూ x 2x², కరెక్ట్. 2 ఇంటూ 2x 4x తీసివేయండి. మైనస్ క్యాన్సల్. 3xలో 4x అంటే -x ప్లస్ 1ని దించుకోండి యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం -xని xతో డివైడ్ చేయాలి. అంటే -1 వస్తుంది. ఇక్కడ -1 వేసుకోండి. 2x -1. సో ఇప్పుడు మనకేమొస్తుంది, -1తో -x 2 ఇంటూ -1 -2 తీసేసేయండి. ప్లస్ వేస్తే ఏమొస్తుంది 3 ఈజ్ ద రిమైండర్. చూసారా, ఇంతకుముందు కూడా అదే పద్ధతిలో వాడితే 3 వచ్చింది. ఇది రెండో పద్ధతి. ఇప్పుడు మూడో పద్ధతిని చూద్దాం. అయితే మీకు చాలామందికి డౌట్ రావచ్చు, ఇన్ని పద్ధతులు ఎందుకు చెప్తున్నారంటే ఒక్కొక్కరి యొక్క పర్సెప్షనల్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ ఒకే రకంగా ఒకే మెథడు అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి భావన అయితే లేదు. కాబట్టి మీకోసం ఉన్న పాసిబిలిటీ ఉన్న మెథడ్స్ అన్నీ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ఇది డెఫినెట్గా వచ్చే క్వశ్చన్. మరి కాస్త సింపుల్ మెథడ్ని పోతున్నాను నేను. మరి కాస్త సింపుల్ మెథడ్ అంటే అదే సేమ్ 2x² ప్లస్ 3x ప్లస్ 1 తీసుకున్నాం. ఇప్పుడు గుణకాలను రాయండి. గుణకాలు ఏంటి, 2 3 1 గుణకాలను రాశారు. ముందు 0ని యాడ్ చేయండి. ఓకే, దేంతో డివైడ్ చేస్తున్నారు, x ప్లస్ 2 కదా. +2 ఉంటే -2 తీసుకోండి, -2 ఉంటే +2 తీసుకోండి. ఇక్కడ +2 ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి మీరు, -2 తీసుకోవాలి. 2 + 0 2, 2 - 2 -4, 3 - 4 -1, -1 ఇంటూ -2 +2, 1 + 2 0, 1 + 2 3, 1 + 2 ఎంత 3. సో మనకి ఎంత వచ్చింది, చివరన వచ్చినటువంటిది రిమైండర్. సో ఆన్సర్ ఇస్ 3. చూసారా, ఈ మెథడ్లో కూడా దీన్ని హార్నర్ సింథటిక్ మెథడ్ అంటారు, హార్నర్ సంశ్లేషణ పద్ధతి. సో ఇలా మనకు ఏ మెథడు కన్వీనియంట్గా ఉంటుందో, మీకు సులభంగా ఉంటుందో ఆ మెథడ్ని తీసుకొని చాలా చేయొచ్చు. ఎస్పెషల్లీ ఆల్జిబ్రాలో ఈ వెసలుబాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ మెథడ్ చేయాలనే అవసరమే లేదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి టైం ప్లేస్ వైటల్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కాబట్టి వీటిని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మనం మరొక క్వశ్చన్ని జాగ్రత్తగా చూద్దాం. సో ఈ కాన్సెప్ట్స్లో మనకు వచ్చేటువంటి కొన్నిసార్లు వర్బల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఆ వర్బల్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు వాటిని మనం చాలా సులభంగా చేయవలసి ఉంటుంది. దాన్ని కూడా మనం ఫస్ట్ రీడౌట్ చేసుకొని యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు
వెడల్పు కంటే 3 యూనిట్లు ఎక్కువ. పొడవు అనేది వెడల్పు కంటే 3 యూనిట్లు ఎక్కువ. దాని వైశాల్యము 48 యూనిట్లు అయితే ఈ అంశాన్ని సూచించేటటువంటి వర్గ సమీకరణం ఏమిటి? ఇది కూడా అడిగే క్వశ్చన్ అవకాశం ఉంటుంది. ఇందులో 2 రకాల క్వశ్చన్లు ఉంటాయి. మొదటి క్వశ్చన్ ఏంటి అంటే ఇచ్చినటువంటి దత్తాంశానికి గణిత పరిభాషలో వ్యక్తపరచము అనేటువంటి అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఇచ్చినటువంటి దత్తాంశము ఆధారంగా విలువను కనుక్కోండి అనేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదే క్వశ్చన్కి దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు కనుక్కోండి అని అడగచ్చు. లేదా దీన్ని మనం దీర్ఘచతురస్ర యొక్క పొడవు వెడల్పుని మాత్రమే కాకుండా వాడు అడిగేది కేవలం దత్తాంశాన్ని అనుసరించి వర్గ సమీకరణాన్ని రాయండి అని అడగచ్చు. ఇప్పుడు 2 కూడా మనం చేద్దాం, ఎలా ఉంటుందో అనేటువంటిది అబ్జర్వ్ చేద్దాం. సో అడిగిన క్వశ్చన్ ఏంటి మీకు వెరీ క్లియర్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు కంటే 3 యూనిట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు దేన్ని ఎక్స్ అనుకోవాలి? వెడల్పుని ఎక్స్ అనుకోవాలి. కాబట్టి మీరు అనుకోవాల్సింది బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. కాబట్టి వెడల్పు ఎక్స్ అనుకున్నారు కదా, పొడవు ఏమవుతుంది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్లు ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 3. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. వైశాల్యం ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి, ఎల్బి. కరెక్ట్. కాబట్టి ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అని తీసుకోవాలి. ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అనేటువంటి ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అంటే మనకు సింపుల్గా రాసుకోతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x. కరెక్ట్. ఓకే. ఇది ఎన్ని యూనిట్లని ఇచ్చారు? 48 యూనిట్లని ఇచ్చారు. కాబట్టి మీరు సింపుల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 48 ఈక్వల్ టు 0. దత్తాంశానికి గణిత పరిభాషలో వ్యక్తపరచుము అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 48 ఈక్వల్ టు 0 అని రాస్తే సరిపోతుంది. అంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు చూపించుకోవాలి. అలా కాకుండా పొడవు వెడల్పును కనుక్కోండి లేదా పొడవు వెడల్పులు ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? 48ని మనం కారణాంకాలుగా విభజించాలి. ఎలా విభజించాలి? గుణిస్తే మైనస్ 48 రావాలి, కలిపితే 3 రావాలి. 48కు ఉన్నటువంటి పాసిబిలిటీస్ చెప్పండి మనకు. 6 8s 48. ఓకే. ఇంకా ఏమైనా 6 8s అని వచ్చింది. 12 4s 48. 12 4s 48. ఇంకేమైనా ఉన్నాయి ఇంకా పాసిబిలిటీస్ చూడండి మనకు. 48ని తీసుకుందాం. 48కి మనం రాసేటటువంటి ఛాన్సెస్ ఏమున్నాయి మనకు? పాసిబిలిటీస్ ఉన్నాయా? 6 8s. ఓకే. సో 8 నెక్స్ట్ 12 4s, నెక్స్ట్ 24 2s. ఈ విధంగా మనం వాల్యూస్ని లెక్కించి చివరకు ఎల్ అండ్ బిని వాల్యూని కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం అడిగిన క్వశ్చన్ ఆధారంగా చేసుకొని లెక్కను సాల్వ్ చేయవలసి ఉంటుంది. అలానే కొన్నిసార్లు మనకు ఘాతాంక రూపాల్లో కూడా వీటిపైన అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒక అబ్జర్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2. అయితే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మనం ఏమడిగాడు మనకి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 8 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 8 వాల్యూ ఎంత అని అడిగాడు. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2, దెన్ ఎక్స్ పవర్ 8 ప్లస్ 1/x పవర్ 8 వాల్యూ ఎంత? ఇది వాడు అడిగే క్వశ్చన్. ఏం చేస్తారు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం తెలుసు కాబట్టి మరి ఎక్స్ పవర్ 8 ప్లస్ 1/x పవర్ 8 ఆన్సర్ లేదు కదా. ముందు ఆలోచించండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కట్టండి. అంటే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ ఇంటూ 1/x విచ్ ఇస్ 2. 2 స్క్వేర్ 4. సో ఎక్స్ స్క్వేర్ plus 1/x square is equal to how much? 4 minus 2 is 2. x to the power 4 plus 1/x to the power 4 also 2. x to the power 8 plus 1/x to the power 8 is also 2. Simply answer is 2 అని మీరు ఆన్సర్ని ఫాస్ట్గా ఇవ్వాల్సినటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న కొన్ని సందర్భాల్లో ప్యాటర్న్స్ అనేటువంటివి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఆ ప్యాటర్న్స్ని మనం జాగ్రత్తగా పరిశీలించి వాటిలో కొన్ని సమాధానాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే. సో మనం మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలకు ప్రయత్నం చేద్దాం. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విచక్షణలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ దానికి కొన్ని సింపుల్ టిప్స్ అనేటువంటిది మీకు చెప్పడం జరిగింది. అలానే కొన్ని సందర్భాల్లో వర్గ సమీకరణాన్ని కనుక్కోవడం కూడా అడుగుతాడు.
వర్గ సమీకరణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 ప్లస్ రూట్ 3 2 మైనస్ రూట్ 3 మూలాలుగా కలిగినటువంటి వర్గ సమీకరణం కనుక్కోమన్నాడు. 2 ప్లస్ రూట్ 3 2 మైనస్ రూట్ 3 మూలాలుగా కలిగిన వర్గ సమీకరణం కావాలి. మూలాలుగా కలిగిన వర్గ సమీకరణం కావాలంటే మనకు సూత్రం ఏంటి చెప్పాము, ఎక్స్ స్క్వేర్ మైనస్ మూలాల మొత్తము ఇంటూ ఎక్స్ అంటే 2 ప్లస్ రూట్ 3 ప్లస్ 2 మైనస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3 అంటే 2 స్క్వేర్ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్ట్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ 2 ప్లస్ రూట్ 3 2 మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 క్యాన్సిల్. 2 plus 2 is 4, so 4x and 2 square is 4, you know that. 4 minus 3 is 1. So x square minus 4x plus 1 equal to 0 అనేటువంటిది మనకు కావాల్సినటువంటి సమీకరణం. సో ఈ విధంగా మనకు మూలాలు ఇచ్చి సమీకరణం కనుక్కోమనొచ్చు, లేదా సమీకరణం ఇచ్చి మూలాలు కనుక్కునేటువంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన మీరు లెక్కల్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకే. సో మరికొన్ని సందర్భాల్లో ఇచ్చిన గ్రాఫ్ని ఏ గ్రాఫ్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఇచ్చినటువంటి వర్గ సమీకరణాన్ని సూచిస్తుంది అనేటువంటిది గ్రాఫ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక గ్రాఫ్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఒక సమీకరణం ఇచ్చి దానికి 4 ఆప్షన్స్ ఇచ్చి ఏ గ్రాఫ్ అనేది సూచిస్తుంది అని ముందు గ్రాఫ్ గీయటం ఎలా అనేటువంటిది మీకు ఐడియా వస్తే ఆటోమేటిక్గా మీరు దాన్ని సులభంగా గుర్తించడం జరుగుతుంది. సో నేను ముందుగా ఒక గ్రాఫ్ గీస్తున్నా, అది ఎలా గీయటం అనేటువంటిది మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లైనింగ్స్ వేస్తున్నా 1 2 3 of course number lines, of course this one and this is also -1 -2 -3, okay, -4. Here 1 2 3 4 like here -1 -2 -3 -4 -5 -6 and so on. గ్రాఫ్ ఇచ్చిన గ్రాఫ్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది, దీనికి మీరు చాలా సులభమైనటువంటి మెథడ్ ఏంటంటే ఇప్పుడు -6 ఉంది కదా, 3 2s 6 ఒకదానికి మైనస్ పెట్టాలి. దేనికి మైనస్ పెట్టాలి, ఎక్స్ గుణకము మైనస్ కాబట్టి 2 మైనస్ ఉండి ఎక్స్ గుణకం మైనస్ ఉంటే పెద్దదానికి పెట్టాలి. ఇక్కడ -3 ఉంది, సో +3 దగ్గర, ఇక్కడ +2 ఉంది -2 వద్ద. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ని క్లోజ్ చేయండి, ఏం మిగులుతుంది మనకు -6 మిగులుతుంది. సో y అక్షంపై -6 వద్ద వీటిని కలిపితే మనకు గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. అంటే క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఇది x అక్షాన్ని +3 వద్ద -2 వద్ద, y అక్షాన్ని -6 వద్ద ఖండిస్తుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 అనేటువంటి సూచించేటువంటి గ్రాఫ్ ఇది అని మనం క్లారిటీగా మనం చెప్పొచ్చు. సో ఈ రకంగా మనం ఏ గ్రాఫ్ దేన్ని సూచిస్తుంది అనేటువంటి మీద కూడా కొన్ని ప్రశ్నలు ఆధారపడతాయి. ఓకే. సో వాటి మీద కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనకు ఇచ్చేటటువంటి దాన్ని, లేదా అంటే మనం దేన్ని ఫర్ మీట్ అయిందో వాటిని ఆ రెండింటిని తీసుకొని వాటిని గుణించారనుకోండి, మనకు సమీకరణం వచ్చిందనుకోండి, అది సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకున్నారు, మీకు గ్రాఫ్ గీయటమే రాదు. గ్రాఫ్ గీయటం రాకపోయినా మీరు సమీకరణం సూచిస్తుందా లేదా, ఎక్స్ అక్షాన్ని ఎక్కడ కట్ చేసింది, 3 వద్ద కట్ చేసింది, ఇంకొకటి -2 వద్ద కట్ చేసింది. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటి అంటే 3 ఉంది కాబట్టి -3 తీసుకున్నారు, ఎక్స్ -3, -2 ఉంది కాబట్టి ఎక్స్ +2, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ -3x + 2x -6 అంటే మనకి ఎక్స్ స్క్వేర్ -x -6 వచ్చిందా. సో ఇలా ఎక్కడైతే ఎక్స్ అక్షాన్ని ఖండిస్తుందో ఆ ఖండించినటువంటి దాన్ని మీరు మూలాలుగా పరిగణిస్తే లేదా బహుపది శూన్యాలుగా పరిగణిస్తే మనకు ఆల్రెడీ సూత్రం తెలుసు కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ మూలాల మొత్తం ఇంటూ ఎక్స్ ప్లస్ మూలాల లబ్ధము ఈక్వల్ టు 0 అని. ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని సబ్స్టిట్యూట్ చేయండి, మనకు సమీకరణము లేదా బహుపది అనేటువంటి వస్తుంది. దాని ఆధారంగా మనం ఇచ్చినటువంటి గ్రాఫ్ సూచించేటటువంటి సమీకరణము ఇదేనా అనేటువంటిది మీరు పోల్చి చూడవచ్చు. ఇలా
కొన్ని సందర్భాల్లో అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి చేయవలసి ఉంటుంది. వీటిలో ఎక్కువగా మీకు ఇచ్చినటువంటిది కారణాంకమా కాదా అనేటువంటి అవకాశం ఉంటుంది. కారణాంకం అవునా కాదా అనేటువంటిది అవకాశం ఉంటుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, అది కారణాంకం అని చెప్తారు, లేకపోతే కారణాంకం కాదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to x cube minus 6x square plus 11x minus 6. x minus 2 ఒక కారణాంకమా కాదా అని అడిగాడు. x minus 2 ఒక కారణాంకమా కాదా అని అడుగుతాడు. సో ఈ కారణాంకమా కాదా అని ఏంటంటే మీరు చేయవలసిన పని చాలా మెథడ్స్ ఉన్నాయి. 2ని సబ్స్టిట్యూట్ చేయండి, 0 వచ్చింది అనుకోండి కారణాంకం, లేదా డివిజన్ చేయండి 0 వచ్చింది అనుకోండి కారణాంకం, లేదా హార్నర్ సింథటిక్ మెథడ్లో చివరగా మీకు 0 వచ్చింది అనుకోండి కారణాంకం, అలా చెప్పచ్చు. మొదటిది p of 2 తీసుకోండి. తీసుకుంటే ఇప్పుడు మీకు 2 cube minus 6 of 2 square కరెక్ట్ ప్లస్ 11 of 2 minus 6 means 2 cube is 8, 2 square is 4, 4 6 is 24, okay, 11 2 is 22 minus 6. క్లియర్? మీకు క్లియర్గా తెలిసిపోతుంది. 8 plus 22 is 30, minus 24 minus 6 is 30, so 30 minus 30 is simply it's a 0. ఎప్పుడైతే మనకు p of 2 is equal to 0 వచ్చిందో మనకు x minus 2 is the factor for the p of x అనేటువంటిది చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పైన మీరు ఇలా 0 వస్తే అది కారణాంకం అని చెప్పండి, 0 రాకపోతే కారణాంకము కాదు అని చెప్పండి. సో మనకు కొన్ని సందర్భాల్లో మనకు ఆప్షన్స్లో ఇచ్చేటప్పుడు x minus 2 is a factor, x minus 3 is a factor, x minus 1 is a factor and fourth one is all of the above అనే క్వశ్చన్ అడుగుతాడు అని ఇవ్వచ్చు. అంటే అన్నీ పైవన్నీ కరెక్టే అంటాడు. x cube minus 6x square plus 11x minus 6 equal to 0, x minus 1 ఫ్యాక్టర్ అవుతుంది, x minus 2 కూడా ఫ్యాక్టర్ అవుతుంది, x minus 3 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి అన్నీ కూడా కారణాంకాలే అనేటువంటిది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఇలా మనకు క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. సో ప్రతిదాన్ని పరీక్షించవలసిందంటే మీకు ఐడియా ఉంటే x cube minus 6x square plus 11x minus 6లో అంటే అది 3 పరిమాణం కలిగినటువంటి బహుపది కాబట్టి ఖచ్చితంగా 3 బహుపది శూన్యాలు ఉంటాయి. కాబట్టి 6 యొక్క కారణాంకాలు 1 2 3 6 6 కాలిన ఛాన్సెస్ లేవు కాబట్టి 1 2 3 ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ 3 కూడా కారణాంకాలు అవుతాయి. కాబట్టి పైవన్నీ కరెక్టే అనేటువంటి ఆన్సరే కరెక్ట్ ఆప్షన్ అని నిర్ణయించే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మనకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తద్వారా మనం కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సులభంగా చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మరికొన్ని ప్రశ్నలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి వాటిని మరికొన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. చేస్తే మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారంటే √3x² minus 8x plus 4√3 యొక్క బహుపది శూన్యాలు కనుక్కోండి. ఇది అడిగిన క్వశ్చన్. ఒక బహుపది శూన్యాలు కనుక్కోండి అన్నాడు. √3x² minus 8x plus 4√3 యొక్క బహుపది శూన్యాలు కనుక్కోండి. అంటే మీరు చేయవలసిన పని ఏంటి, ఎలా చేస్తారు? ఇక్కడ 4√3 ఇలా x² కొనుక్కుండేటప్పుడు ఈ రెండింటిని తీసుకోండి. 4√3 into √3 కరెక్ట్. సో 4√3 into √3 అంటే మనకు వచ్చినటువంటిది 12. 4 into 3. సో 12ని మనం చేయవలసిన పని ఏంటి అంటే 12కు మనకు మల్టిప్లై చేస్తే 12 రావాలి, కలిపితే -8 రావాలి, అంటే 6 2s కరెక్ట్. సో మనం సింపుల్గా మనం ఏం చేయొచ్చు, √3x² కరెక్ట్, నెక్స్ట్ -6x, నెక్స్ట్ -2x ప్లస్ 4√3 అని వేయండి. ఇప్పుడు మీరు దీంట్లో √3 కామన్ తీయొచ్చు అనుకుంటా కదా, √3x అని కామన్ తీయండి. √3x కామన్ తీస్తే మనకు ఇక్కడ x మిగులుతుంది. 6ని ఎలా రాయొచ్చు, 3 2 రాయొచ్చు. సో 2√3 అనేటువంటి ఇక్కడ మిగులుతుంది.
సో అలానే ఇక్కడ 2ని కామన్ తీయండి, మీరు x మైనస్ 2√3 అనేటువంటి ఇక్కడ మిగులుతుంది. సో x మైనస్ 2√3 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి x మైనస్ 2√3 ఇంటూ √3x మైనస్ 2 ఈక్వల్ టు 0 అనేటువంటిది మనకు ఆన్సర్గా వస్తుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2√3 అనేటువంటిది ఒక రూట్ అవుతుంది. అలాగే √3x మైనస్ 2 ఈక్వల్ టు 0 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2/√3 అనేటువంటిది ఇంకొక ఆన్సర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి సమీకరణానికి వాటి యొక్క మూలాన్ని కనుక్కోవటం సులభంగా చేయొచ్చు. కొన్నిసార్లు రూట్లలో వచ్చాయి కదా అని చెప్పి మీరు దాన్ని ఇబ్బంది పడకుండా సింపుల్గా x² యొక్క గుణకాన్ని కాన్స్టెంట్ని గుణించి వాటి యొక్క పదాలని మీరు అబ్జర్వ్ చేస్తే సులభంగా ఆన్సర్ని కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని ఎప్పుడు కూడా డిఫికల్ట్గా ఉంటుంది అనేటువంటిది దాన్ని పక్కకు పెట్టి మ్యాథమెటిక్స్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి ఈ క్వశ్చన్స్ ఏమీ పెద్దగా ఇబ్బంది పెట్టవారని నేను అనుకుంటున్నాను. కానీ నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా కష్టపడాలి. సో దానికోసం మీరు ప్రజెంటు టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో 6th, 7th, 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ని ఫాలో అప్ కండి. ఇంకా ప్రీవియస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ని మీరు జాగ్రత్తగా చూస్తే చాలా మంచి ప్రాబ్లమ్స్ అందులో ఇవ్వబడ్డాయి కాబట్టి వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పరీక్షల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. సో ఇంకా మనం కొన్ని క్వశ్చన్స్ని జాగ్రత్తగా చూస్తే కొన్ని సందర్భాల్లో ప్రీవియస్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే 10⁴ ప్లస్ 324, 22⁴ plus 324, 34⁴ plus 324, 46⁴ plus 324, 58⁴ plus 324 whole by 4⁴ plus 324, 16⁴ plus 324, 28⁴ plus 324, 46⁴ plus 324 and 52⁴ plus 324. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ని కనుక్కోండి అంటాడు వారు పరీక్షల్లో. అప్పుడు మీరు చేసే పని ఏంటి? ఏం చేస్తారు? క్యాన్సిల్ చేసి 1 వేస్తారా? కాదు. ఇది దేని రూపంలో ఉంది? x⁴ x⁴ ప్లస్ 4y⁴ ఫార్మాట్లో ఉంది. కరెక్ట్? x⁴ ప్లస్ 4y⁴ ఈక్వల్ టు మీకు ఈ సూత్రం ఏంటంటే x ప్లస్ y హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. x మైనస్ y హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. x ప్లస్ y హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, x మైనస్ y హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఈ సూత్రాన్ని మీరు ఆధారంగా చేసుకొని మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు పైన మీకు మిగిలినటువంటిది 61 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈజ్ 9 బై క్రింద మిగిలేది 1 ప్లస్ 9. ఆన్సర్ చివరిగా మీకు వచ్చినటువంటిది 373 వస్తుంది. క్లియర్? ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ సూత్రాన్ని వాడాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సూత్రం ఆధారంగా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సూత్రము రావటం అనేటువంటిది కష్టమైతే మీరే సొంతంగా సూత్రాన్ని నెరేట్ చేయవలసి ఉంటుంది. దానికోసం ఒక ఎగ్జాంపుల్ని ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాం.
కొన్ని సందర్భాల్లో ప్రతిదానికి సూత్రం అనేటువంటి ఉండదు. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ప్రశ్నకు సూత్రాన్ని నేనే తయారు చేశా, అంటే సందర్భం నా అవసరం కాబట్టి నేను తయారు చేశాను. ఎగ్జామినేషన్లో కూడా మీ అవసరానికి అనుగుణంగా సూత్రాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే సూత్రాన్ని నెరేట్ చేసేటప్పుడు కొద్దిగా స్పీడ్ అండ్ యాక్యురసీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎంత వేగంగా మీరు దాన్ని సాల్వ్ చేయగలుగుతారనేటువంటి దాన్ని చూసుకోవాలి. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ని మీరు సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు టైం ఆల్సో ఫ్యాక్టర్. టైం అనుగుణంగానే మీరు చేయాలి. ఇంతకుముందు మనం మీ డౌట్ సెషన్స్ని చేసేటప్పుడు దీపికారెడ్డి మేడం మీను అందరు మిగతా సార్ని కలిసి ఎలా ప్రిపేర్ కావాలంటే చాలా మీ నుండి చాలా ప్రశ్నలు మాకు వచ్చాయి. అప్పుడు రెండింటినీ బ్యారేజ్ వేసుకొని చేయాలి. మ్యాథ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ ఆల్సో ఇంపార్టెంట్. రెండు టైంని బ్యారేజ్ చేసుకొని మ్యాక్సిమం స్కోర్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఇక్కడ 100 వచ్చాయా లేదనేటువంటిది ప్రశ్న కాదు. ఎగ్జామినేషన్లో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలిగారా, క్వాలిఫైయింగ్ మార్కు దాటారా లేదనేటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈగో ప్రాబ్లమ్స్ పోకుండా మీరు ఖచ్చితంగా వాటిపైన ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్స్ వై జెడ్ ప్లస్ XY ప్లస్ YZ ప్లస్ XZ ప్లస్ X ప్లస్ Y ప్లస్ Z ఈక్వల్ టు 384. Then find the possible value of X plus Y plus Z. This is the question. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి. అంటే ఏం చేస్తారు? XYZ ప్లస్ XY ప్లస్ YZ ప్లస్ XZ ప్లస్ XY ప్లస్ Y ప్లస్ Z. చూడగానే మీకు ఒక ఐడియా రావాలి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు కొంత అవగాహన ఉండాలి. ఇది ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ యొక్క పార్ట్ అనేటువంటి చేయాలి. మీరు ఇందులో ఒకటి లోపించినట్టు కొద్దిగా కనిపించాలి. ఇప్పుడు ఒకటి లోపించింది అనే అవగాహన వస్తే మిగతా క్వశ్చన్ అంతా చాలా సులభం. ఒకటిని యాడ్ చేద్దాం, రెండు వైపులో ఇరువైపులో యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది XYZ ప్లస్ XY ప్లస్ YZ ప్లస్ XZ ప్లస్ X ప్లస్ Y ప్లస్ Z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 384 ప్లస్ 1 అవుతుంది. అంతేనా? జస్ట్ ఒకటిని యాడ్ చేసాను రెండు వైపులు. అప్పుడు మీరు చూడగానే ఇది చెప్పవచ్చు. ఇది ఇటువైపు ఉన్నది X ప్లస్ 1 ఆఫ్ Y ప్లస్ 1 ఆఫ్ Z ప్లస్ 1. వీటిని గుణిస్తే X ప్లస్ 1 ఆఫ్ Y ప్లస్ 1 ఆఫ్ Z ప్లస్ 1 గుణించారనుకోండి, మీకు ఇదే పదం వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 385. ఇది 5తో డివైడ్ అవుతుంది కదా, చివరి 5 ఉంది కదా, కాబట్టి 5 వేసాను. 5తో డివైడ్ చేశారనుకోండి ఎంత వస్తుంది మీకు? 5 7s 77 వస్తుంది. 77 5s 385. 77ని 7 ఇంటూ 11గా రాసుకోవచ్చు. అంటే 5 ఇంటూ 7 ఇంటూ 11 అవుతుంది X ప్లస్ 1 Y ప్లస్ 1 ఆఫ్ Z ప్లస్ 1. ఇట్ ఇస్ వెరీ క్లియర్. X ప్లస్ 1 కానీ Y ప్లస్ 1 కానీ Z ప్లస్ 1 కానీ 5 అవుతుంది. రెండవది 7 అవుతుంది. మూడవది 11 అవుతుంది. ఏ రకంగా అయినా మనకు కావాల్సింది X ప్లస్ Y ప్లస్ Z విలువ కాబట్టి X ప్లస్ 1ని 5గా తీసుకోండి. X ప్లస్ 1ని 5గా తీసుకోండి. తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు చెప్పండి నాకు? X ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకోవచ్చు. అలాగే Y ప్లస్ 1ని 7 అని తీసుకోవచ్చు. అలాగే Z ప్లస్ 1ని 11గా తీసుకోవచ్చు. అలా మీరు తీసుకున్నారనుకోండి, ఈ రకంగానే మీరు తీసుకున్న చివరికి వచ్చేది సేమ్ విలువ కాబట్టి X ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. అలానే Y ప్లస్ 1 ఈక్వల్ టు 7 అండ్ Z ప్లస్ 1 ఈక్వల్ టు 11. X ప్లస్ 1 ఈక్వల్ టు 5, Y ప్లస్ 1 ఈక్వల్ టు 7, Z ప్లస్ 1 ఈక్వల్ టు, మీరు పెర్మిటేషన్ కాంబినేషన్ ఎలా చేసినా చివరికి వచ్చేది X ప్లస్ Y ప్లస్ Z విలువ కాబట్టి ఎలా తీసుకున్నా తప్పలేదు. కాబట్టి X ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి? 4. Y వాల్యూ ఎంత అవుతుంది? 6. Z వాల్యూ ఎంత అవుతుంది? 10. మీకు అడిగినటువంటిది ఏంటి? X ప్లస్ Y ప్లస్ Z వాల్యూ అడిగారు. కాబట్టి X ప్లస్ Y ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 ప్లస్ 6 ప్లస్ 10 అంటే 20. ఇట్స్ వెరీ క్లియర్. సో ఈ విధంగా మనకు కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనకి ఇన్కంప్లీటెడ్గా ఉంటుంది. అప్పుడు మనం కొన్ని పదాలని యాడ్ చేసి దాని ద్వారా దాని విలువను కనుక్కోవాల్సి ఉంటుంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు ఆల్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటిది తెలిస్తే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు జనరల్గా ఈ మ్యాథమెటిక్స్ సపోర్ట్ ఉండే వాళ్ళైతే సులభంగా చేయగలుగుతారు. నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇటువంటి క్వశ్చన్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్వశ్చన్ని మీరు ఇమీడియట్గా ప్రయత్నం చేయటం కంటే ఆ క్వశ్చన్ తర్వాతగా ప్రయత్నం చేద్దాం అనుకుని మిగతా వాటిపైన దృష్టి కేంద్రీకరిస్తే మీకు డెఫినెట్గా మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలా మీరు క్వశ్చన్ని బట్టి మనం ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా లేదా అనేటువంటిది ఆలోచన జ్ఞానం కూడా మనకు ఉండాలి. సో అన్ని ప్రశ్నలు కూడా మనకు వచ్చేస్తాయి అనుకోవటం కూడా సాధ్యం కాదు. కాబట్టి మీకు అవకాశాన్ని బట్టి ఇలా వివిధ రకాలైన క్వశ్చన్స్ని మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. చేయడం వల్ల మీకు కొంత అవగాహన వస్తుంది. ఇది చూసారు కదా, ఇది ఫ్యాక్టరైజేషన్లోనే పార్ట్, కానీ ఫ్యాక్టరైజేషన్ ఫుల్లీ నాట్ ఫ్యాక్టరైజ్డ్. మనం ఒక పదాన్ని యాడ్ చేయటం వల్ల వచ్చింది. కాబట్టి ఈ రకంగా కూడా కొన్ని క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. సో కొన్ని లెక్కలు చాలా పెద్దవిగా అనిపిస్తాయి, కానీ వాటిని చాలా సులభంగా సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి ఇచ్చారు, ఎలా చేయాలి అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. ఇంతవరకు మీరు చాలా అకాడమిక్ ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు. ఫ్రెష్గా రాసే వాళ్ళకి కొద్ది ఇబ్బందులు, కానీ ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫాలో అప్ అయ్యే వాళ్ళకి ఈ సూత్రాలన్నీ పెద్దగా అవసరం లేదు, కానీ కొత్తగా రాస్తున్న వాళ్ళకి అవసరం. ఇప్పుడు మరొక ప్రశ్న మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు వాడు ఇచ్చినటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే x-2 అనేది x³ - 3x² - 4x + 12 అనే బహుపది యొక్క కారణాంకం అయితే మిగతా బహుపది శూన్యాలను కనుక్కోండి అనేటువంటి క్వశ్చన్ ఇస్తున్నాడు. x³ - 3x² - 4x + 12 అనేటువంటి దాన్ని ఇచ్చి x-2 ఒక కారణాంకం ఇచ్చాడు. x-2 కారణాంకం అంటే అర్థం ఏంటి? 2 అనేటువంటి దాని యొక్క బహుపది యొక్క శూన్యం. దీన్ని 3-4 పద్ధతుల్లో సాల్వ్ చేయొచ్చు, కానీ సింపుల్గా సాల్వ్ చేసేది ఏంటి అంటే డివిజన్ చేసి, అంటే భాగాహారం చేసి మీకు ఒక వర్గ సమీకరణం వస్తుంది. ఆ వర్గ సమీకరణాన్ని సాధించి జీరో ఆఫ్ ద పాలినామియల్స్ని కనుక్కోవచ్చు. ఇదొక పద్ధతి. రెండవది మీకు ఆల్రెడీ చెప్పాను, అందుకే హార్నర్ సింథటిక్ మెథడ్. ఈ మెథడ్ని ఆల్రెడీ ప్రీవియస్గా మీ హార్నర్ సింథటిక్ మెథడ్ టెక్స్ట్ బుక్స్లో ఉంది. కాబట్టి ప్రీవియస్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ 10th కంప్లీట్ అయిన ప్రతి పిల్లవాడికి కూడా ఈ సూత్రం తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు యూజ్ చేయొచ్చు. కానీ కొత్తగా చదువుకున్న వాళ్ళకి మాత్రం, అంటే మీరు ఈ స్థాయికి రారు, కానీ ఒకవేళ కొత్తగా చదువుకున్న కొత్త మెథడ్స్లో చదువుకున్న వాళ్ళకి హార్నర్ సింథటిక్ మెథడ్ అనేది తెలియదు. దాన్ని వాడితే చాలా సులభంగా మీరు చేయొచ్చు. దానికి ఇప్పుడు చూడండి, చేయవలసిన పద్ధతి ఏంటి? x³ - 3x² - 4x + 12 ఇచ్చారు కదా, వాటి యొక్క గుణకాలను తీసుకోండి. x³ యొక్క గుణకం ఎంత? దాని ముందు ఏమీ లేదు కాబట్టి 1. x² యొక్క గుణకం ఎంత? -3. గుణకం అంటే దానికి ముందు ఉన్నటువంటి విలువే. -4x యొక్క గుణకం ఎంత? -4. అండ్ 12 స్థిర సంఖ్య, యాజ్ ఇట్ ఈస్గా 12 తీసుకోండి. మీరు చెప్పింది నేను ఏం చెప్పాను? x -2. -2 అంటే +2 తీసుకోండి, +2 అంటే -2 తీసుకోండి. 0తో స్టార్ట్ చేయాలి. బేసిక్గా ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, 0 ఎందుకు తీసుకుంటున్నారు? x-2 అంటే ఏంటి? లీనియర్ పాలినామియల్. x³ - 3x² - 4x + 12ని x-2తో చేస్తే లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేస్తున్నారు. కాబట్టి దాని యొక్క పరిమాణం ఒకటి తగ్గుతుంది. అంటే రాబోయేది, అంటే కోషియంట్ అనేది వర్గ సమీకరణం అవుతుంది. అంటే దాని యొక్క డిగ్రీ ఒకటి తగ్గుతుంది అని చెప్పడానికి 0 వేస్తాం. క్లియర్? ఆ మొదటి పదం ఉండదు. సో 1 + 0 ఎంత? 1 + 0 1. 1 తీసుకున్నారు. ఇక్కడ ఏం వేసుకోవాలి? 2 +2 వేసుకోవాలని చెప్పాను. +2 అర్థమైందా? ఎందుకు? x-2 కదా, మన అడ్డగుణకారం చేయాలి. 1 2 = 2. -3 + 2 ఎంత? -1. 2 × -1 ఎంత? -2. -4 - 2 ఎంత? -6. -6 × 2 ఎంత? -12. +12 - 12 0 వచ్చేసింది. అంటే x-2 కారణాంకం అని రుజువైంది. సో కాబట్టి మనకు మిగిలినటువంటి పదమే కోషియంట్గా తీసుకోవచ్చు. అంటే x², 1 × x² -1 × x - 6 ఓకే. ఇప్పుడు మీకు బహుపది శూన్యాలు కనుక్కోమని చెప్పాం. మిగతా బహుపది శూన్యాలు మీరు -6 ఉంది. -6 రాగానే మనకు వెరీ క్లియర్, ఇలాగైనా చేయొచ్చు, ఈ రకంగానే చేయొచ్చు. అన్ని మైనస్లు ఉన్నాయి. ఎప్పుడైతే అన్ని మైనస్లు వచ్చాయో మనం చేయవలసిన పని ఏంటి? అన్ని మైనస్లు వచ్చాయి కదా అని చెప్పేసి మీరు +2ని తీసుకోవచ్చు. అలానే ఒకవేళ +2 చూసారు, +2 కాకపోతే -2 అలా తీసుకోండి. అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి నేను +2 తీసుకోండి. ఇంకొక 2 తీసుకుంటున్నాను, +2 తీసుకొని 0 యాడ్ చేస్తున్నాను. 1 + 0 1. 1 × 2 2.
-1 ఇంటూ 2 -1 + 2 -1 వస్తుందా? రాదు. కాబట్టి ఏం తీసుకోవాలి మీరు? -2 తీసుకోండి. -2 తీసుకున్నారనుకోండి, 1 + 0 1, 1 ఇంటూ -2 -2, -1 -2 -3, -3 -2 +6, -6 + 6 అంటే 0 వచ్చేస్తుంది. ఇక్కడ 1 -3 ఉంది కాబట్టి మీరు చేయవలసింది +3 తీసుకోండి, 0 యాడ్ చేయండి. 1 + 0 is 1, 1 ఇంటూ 3 3, -3 ఇంటూ 3 0. అంటే మనకు 2 -2 అండ్ 3 ఇవి 0 ఆఫ్ ద పాలినామియల్స్ అవుతాయి. ఈ రకంగా మనం ఇచ్చినటువంటి 2 -2 3 అనేటివి 0 ఆఫ్ ద పాలినామియల్స్ అవుతాయని హార్నర్ సింథటిక్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు, లేదా మనం భాగాహార పద్ధతిలో కూడా చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, వీటిపైన దృష్టి పెట్టండి. ఇక్కడ మనం శేష సిద్ధాంతము, కారణాంక సిద్ధాంతము అనేటువంటి 2 పదాలు వాడుతున్నాం. ఈ శేష సిద్ధాంతానికి కారణాంక సిద్ధాంతానికి మనకు మధ్య సంబంధం కూడా చూడాలి. శేష సిద్ధాంతం అంటే p(x) అనేటువంటి బహుపదిని x - a అనేటువంటి దానిచే భాగిస్తే p(a) అనేటువంటిది మనకు శేషంగా మిగులుతుంది అనేటువంటి చెప్తాం. అదే కారణాంక సిద్ధాంతం అంటే p(x) అనే బహుపదిని x - a ఒక కారణాంకం అయితే p(a) = 0 అవుతుంది. ఇది కారణాంక సిద్ధాంతం. ఇది శేష సిద్ధాంతానికి కారణాంక సిద్ధాంతానికి మధ్య ఉన్నటువంటి సంబంధం. అలాగే మనకు చాలా సందర్భాల్లో వీటికి అనువర్తనాలు కూడా మనకు పరీక్షల్లో అడిగేటువంటి ఆస్కారాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం అది కూడా చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి క్వశ్చన్తో మనం ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, దాన్ని మనం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో గణితాన్ని అంటే అనేక సంబంధాలతో అనేక విషయాలతో అనువర్తనం చేయొచ్చు. అంటే అది ట్రిగ్నామెట్రీతో సంబంధం ఉండొచ్చు. ట్రిగ్నామెట్రీతో ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నామెట్రీనే తీసుకుంటున్నాం. ఆ ట్రిగ్నామెట్రీ దానికి సంబంధించి ఇవ్వచ్చు. సైన్ టీటా కాస్ టీటా అనేటువంటిది మనం అడిగాడు. సైన్ టీటా కాస్ టీటా అనేటువంటివి కారణాంకాలుగా కలిగినటువంటి లేదా మూలాలుగా కలిగినటువంటి వర్గ సమీకరణాన్ని రాయండి అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ ఇచ్చాడు మూలాలు. అప్పుడు మీరు చేయవలసింది x² - sin θ + cos θ, ఓకే, ఈక్వల్ టు ఇంటూ x + sin θ cos θ = 0 అని సమీకరణం ఇచ్చాడు. క్వశ్చన్ వేరే రకంగా ఇవ్వచ్చు. అప్పుడు దాని సమీకరణం కట్టమండి. ఎలా ఇచ్చాడంటే ఫర్ ఎగ్జాంపుల్ sin θ + cos θ, sin θ + cos θ = మనకు 1 అండ్ sin θ cos θ = 1/4. sin θ + cos θ = 1, sin θ cos θ = 1/4. లేదా క్వశ్చన్ నేను కొద్దిగా మార్చాను. sin θ + cos θ దీన్నే తీసుకుందాం. sin θ + cos θ = 4. దీన్ని ఆధారంగా చేసుకుని ఒక వర్గ సమీకరణాన్ని నిర్మించండి అని అడిగాడు. వర్గ సమీకరణం నిర్మించినప్పుడు ఏం చేయాలి మీరు? x². ఇప్పుడు sin θ cos θ అనేటు మూలాలుగా కలిగింది కాబట్టి అంటే x² మూలాల మొత్తం ఇంటూ x అంటే 1 ఇంటూ x ప్లస్ మూలాల లబ్ధం ఇంటూ sin θ cos θ 1/4 = 0 అని చెప్పచ్చు. లేదా అంటే x² ఈ 4తో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 4x² - 4x + 1 = 0. ఈ రకంగా కూడా మనం చెప్పేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా మనకు కొన్ని సందర్భాల్లో అప్లికేషన్ క్వశ్చన్స్ని ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వాటిని కూడా మనం చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మరికొన్ని అంశాలని చూద్దాం. సో ముఖ్యంగా వీటిలో మీ ఆల్జీబ్రాలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు బహుపది యొక్క గుణకాలు అలాగే బహుపది శూన్యాల మధ్య సంబంధం పైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిపైన దృష్టి పెట్టాలి. అలాగే ఎన్ని కారణాంకాలు ఉంటాయి అనేటువంటిది అడిగే ఛాన్సెస్ ఉంటాయి, లేదా కారణాంకాలు కనుక్కొని ఉంటాయి. బహుపది యొక్క విలువను కనుక్కోండి అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. అలాగే ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణాన్ని కనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. సో పరిమాణం పైన ప్రాక్టీస్ చేయాలి. అలాగే సమీకరణాలు ఇచ్చేటప్పుడు వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం పైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మూలాలను కనుక్కొనేది ఉంటుంది. మూలాలు ఇచ్చేటప్పుడు వర్గ సమీకరణాన్ని కనుక్కోండి అనేటువంటి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 మూలాలుగా కలిగినటువంటి త్రిపరిమాణ సమీకరణాన్ని కనుక్కోండి అంటాడు. అంటే మీరు చేయవలసిన పని ఏంటి అంటే 2, 3, 4 సో x³ - మూల
2 ప్లస్ 3 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఒక్కొక్క దాని గురించాలి. 2 3 6, 3 4 12, 4 2 8 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఆఫ్ 3 ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 2 ప్లస్ 3 ప్లస్ 4, 2 ప్లస్ 3 ప్లస్ 4 అంటే 9, 9x మైనస్ 9x, 6 ప్లస్ 12 ప్లస్ 8 is 26x ప్లస్ 2 3 6 24, 6 4 24. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 26x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ మైనస్. సో మైనస్ 24 ఈక్వల్ టు 0 అనేటువంటిది మనం చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇలా మూలాలు ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు కేవలం వర్గ సమీకరణాలు ఇస్తారనేటువంటిదే కాదు, వాటి యొక్క అనువర్తనాలు కూడా అంటే క్యూబిక్ ఈక్వేషన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. సో ఇచ్చినటువంటిది అలానే ఎన్ని మూలాలు ఉన్నాయి అనేటువంటిది కూడా కొన్నిసార్లు గ్రాఫ్ ఇస్తారు. ఆ గ్రాఫ్ని ఆధారంగా చేసుకొని ఎన్ని మూలాలు ఉన్నాయనేటువంటిది మనకు అడిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అది వర్గ సమీకరణాన్ని సూచిస్తుందా లేదా ఘన బహుపద అనేటువంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి దాని మూలాలు అనేటువంటిది చేస్తారు. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీరో ఆఫ్ ద పాలినామియల్స్ ఎన్ని అంటే వెరీ క్లియర్, అది ఎక్స్ అక్షాన్ని ఎన్నిసార్లు కలుస్తుందో దాన్నే మనం వాటి యొక్క జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు. క్లియర్, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అది వై అక్షాన్ని ఎన్నిసార్లు కలిసింది అనేటువంటిది కాదు, ఎక్స్ అక్షాన్ని, ఎందుకంటే ఎక్స్ విలువని మనం కనుక్కుంటున్నాం కాబట్టి అలా చేస్తారు. అలాగే ఒక వర్గ బహుపది యొక్క గ్రాఫ్ అనేటువంటిది పరావలయం రూపంలో ఉంటుంది. సో మీరు ఒక లీనియర్ ఈక్వేషన్ అంటే రేఖీయ సమీకరణం అనేటువంటి యొక్క గ్రాఫ్ మనకు సరళ రేఖ రూపంలో ఉంటుంది. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాఫ్లు కొన్ని సందర్భాల్లో ఇలా ఉంటాయి. ఈ రూపంలో మూల బిందువు గుండా పోయేటువంటి రేఖ యొక్క సమీకరణం y ఈజ్ ఈక్వల్ టు mx రూపంలో ఉంటుంది. అంటే ఖచ్చితంగా అది దరిదాపుగా y ఈక్వల్ టు 2x అనో y ఈక్వల్ టు 3x అనో లేదా y ఈక్వల్ టు హాఫ్ x అనో ఏదో రకంగా ఉంటుంది. సో y ఈక్వల్ టు mx రూపంలో ఉన్నటువంటి రేఖ మూల బిందువు గుండా పోతుంది. అలానే అదే కాస్త మూల బిందువుగా పోకుండా y అక్షాన్ని మీట్ అవుతుంటే అప్పుడు దాని ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అంటారు. y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 రూపంలో ఉంటుంది. సో దాన్ని మనం ఈ రకంగా చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మనం చేయవలసిన పని ఏంటి అంటే అది ఏ రకమైనటువంటి దాన్ని అనేది చూసే ఛాన్సెస్ ఎక్కువగానే. అలాగే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏ రకమైనటువంటి సమీకరణాలు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అవి డిపెండెంట్ ఈక్వేషన్సా, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్సా, కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అనేటిని గుర్తుపెట్టుకోవాలి. సో పరీక్షల్లో మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి గుణకాలను పోల్చి a1/a2, b1/b2, c1/b2ని పోల్చి అవి డిపెండెంటా, ఇన్కన్సిస్టెంట్ అంటే కన్సిస్టెంట్ అనేటువంటిది ఆలోచన చేయవలసి ఉంటుంది. సో ఈ రకంగా మీ మొత్తము అనేటువంటి 6th నుండి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్నే మీకు ప్రస్తుతం ఈ FROS, FBS యొక్క సిలబస్గా ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు సిలబస్ని కంపేర్ చేసుకున్న డెఫినెట్గా 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్న ఆల్జీబ్రాని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే, అలాగే మన ఈ TSAT ద్వారా ప్రసారితమైనటువంటి కార్యక్రమం ఈ కాన్సెప్ట్స్ని కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా మీకు మంచి విజయం సాధిస్తారు. కాబట్టి సో మీకు విజయం సాధించాలని కోరుకుంటూ